మీరు చూస్తున్నారు ఎస్ఎఫ్డిసి తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఒక ప్రోగ్రామ్‌ని చూద్దాం. రైట్ అన్ అపెక్స్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఔట్ ద బిగ్గెస్ట్ నంబర్ ఫ్రమ్ ద గివెన్ 2 నంబర్స్. సో, మనకి 2 నంబర్‌లు ఇచ్చి ఇందులో ఏది పెద్దది అని చెప్పాలన్నమాట. సో, 2 నంబర్‌లని వాళ్ళే అంటున్నారు. సో, అంటే మనకి ఇక్కడ ఎన్ని డేటా టైప్స్ ఏంటి? నంబర్ అన్నాడు గదా! ఇంటీజర్ తీసుకోవాలి. 2 నంబర్స్ అన్నారు. సో, 2 నంబర్‌లు తీసుకోవాలి. సింపుల్. సో, ప్రోగ్రామ్‌లోకే వెళ్ళిపోదాం. సో, డైరెక్ట్‌లీ మనం ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోదాం. సో, 2 నంబర్‌లు అన్నారు. సో, నేనేం తీసుకుంటున్నా ఇంటీజర్ ఫస్ట్ నంబర్ అండ్ 2 నంబర్‌లు అన్నారు గదా! ఇంకో ఇంటీజర్ సెకండ్ నంబర్. సో, ఇక్కడికి అయిపోయింది. ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ అయిపోయింది. 2 నంబర్‌లు అయిపోయినాయి. సో, 2 నంబర్‌లు తీసుకున్నాను. మనకి ఇక్కడ ఫైండ్ ఔట్ ద బిగ్గెస్ట్ నంబర్. ఈ రెండిట్లో ఒకవేళ ఇక్కడ నంబర్‌లో ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి, ఇది ఇక్కడ ఒక వాల్యూ ఇస్తే ఈ రెండిట్లో ఏది పెద్దదో చెప్పాలంట. సో, అట్లా చెప్పాలి అనంటే మనకి ఫస్ట్ మనం ఒక మెథడ్ రాసుకున్నాం. ఎందుకంటే ఆ మెథడ్‌లో మనం ఒక లాజిక్ అనేది రాసేసుకుందాం. సో, నేనప్పుడు ఇక్కడ మెథడ్ రాస్తున్నా. పబ్లిక్ వాయిడ్ మై మెథడ్. సో, మై మెథడ్ అని కాకుండా మనం దీనికి రిలేటెడ్‌గా మెథడ్ ఇద్దాం. సో, బిగ్గెస్ట్ నంబర్ మై బిగ్గెస్ట్ నంబర్ అని రాద్దాం. బిగ్గెస్ట్ నంబర్ మై బిగ్గెస్ట్ నంబర్ అంటే బిగ్గెస్ట్ నంబర్ కి సంబంధించిన ఒక మెథడ్ నేమ్. ఓకే. సో, ఇన్ దిస్ మెథడ్ మనం ఇఫ్ కండిషన్స్ ని యూజ్ చేస్తున్నాం. పబ్లిక్ వాయిడ్ మై మెథడ్ నేమ్ నేను రాశాను అంతే. ఇక్కడ ఏం రాయలేదు. మెథడ్ నేమ్ రాశాను. సో, ఇక్కడ ఇంటీజర్స్ రాశాను, మెథడ్ నేమ్ రాశాను. ఇక్కడ నేను ఇప్పుడు కండిషన్ రాయబోతున్నాను. ఒకవేళ అయితే. సో, ఒకవేళ అయితే చెక్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఒకసారి వేరియబుల్‌ని ఇక్కడ అసైన్ చేయొచ్చు. మనకు పైనైనా అసైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేరియబుల్‌కి ఇక్కడ నేను అసైన్ చేస్తున్నా. ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నేను నంబర్ ఇస్తున్నా. ఏదో ఒక నంబర్. సో, సెకండ్ నంబర్ కూడా సెకండ్ నంబర్ ఇచ్చా. నంబర్ కదా! సో, నంబర్ ఇచ్చా. ఈ 2 నంబర్‌లలో 500 ఇచ్చాను. ఫస్ట్ నంబర్‌లో, సెకండ్ నంబర్‌లో 500 ఇచ్చాను. సో, ఈ రెండిట్లలో ఏది పెద్దదో చెప్పాలి కంప్యూటర్. సో, అప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇఫ్ కండిషన్ అని యూజ్ చేస్తున్నా ఇక్కడ. సో, ఇఫ్ ఫస్ట్ నంబర్ ఇఫ్ అంటే ఏంటిది? ఇఫ్ అని రాసుకున్నప్పుడు మనకి నేను ఫస్ట్ నంబర్ కంపేర్ చేస్తున్నా. ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఈజ్ ఈక్వల్స్ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే మనకి ఇది ఈక్వల్ అంటే ఈక్వాలిటీ చెక్ చేసుకుంటే 2 ఎలిమెంట్‌లో ఈక్వల్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మనం డబుల్ ఈక్వల్స్ ఆపరేటర్స్ అంటాం వీటిని. ఆపరేటర్‌ని యూజ్ చేస్తున్నా. సెకండ్ వేరియబుల్ నంబర్ అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ అనేది వేరియబుల్స్ నా. సో, కంపేరింగ్ 2 వేరియబుల్స్ అన్నమాట. ఇక్కడ అప్పుడు ఏమని మనకు ప్రింట్ అవ్వాలి. సో, ఇఫ్ ఏమని రావాలి? సిస్టమ్ డాట్ డిబగ్ both the numbers are equals. సో, బోత్ ద నంబర్స్ ఆర్ ఈక్వల్స్ అని ఎందుకు రాశానంటే నేను ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్ రాశాను కాబట్టి కంపల్సరీ ఒకవేళ ఈక్వల్ ఉంటే ఇది ప్రింట్ అవ్వాలి. ఏది ప్రింట్ అవ్వాలి? సిస్టమ్ డాట్ డిబగ్స్ అనే లైన్‌లో రాసుకున్న మ్యాటర్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో, ఇక్కడ ఈ ఇఫ్ అయిపోయింది. ఒకవేళ ఇది కాకపోతే ఇన్ కేస్ ఇది కాలేదనుకో ఎల్స్ ఇఫ్ ఫస్ట్ నంబర్ గ్రేటర్ దాన్ సెకండ్ నంబర్ ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ సెకండ్ నంబర్. ఈ ఫస్ట్ నంబర్ గ్రేటర్ దాన్ సెకండ్ నంబర్ అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? సిస్టమ్ డాట్ డిబగ్ ఫస్ట్ నంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్. ఓకే. అంటే ఇక్కడ అయిపోయింది. 2 అయిపోయినాయి. ఇందాక మనకి ఇక్కడ మన క్వెషన్‌లో ఇచ్చినప్పుడే మనకి ఏమని తెలియాలి? గివెన్ 2 నంబర్స్ ఇచ్చాడు. బిగ్గెస్ట్ అన్నాడు. అంటే ఒకవేళ అయితే బిగ్గర్ ఫస్ట్ అని అవ్వచ్చు, లేకంటే సెకండ్ అని అవ్వచ్చు, లేదంటే 2 ఈక్వల్ అవ్వచ్చు. సో, ఇక్కడ ఇఫ్ ఎల్స్ రాశాను. సో, నెక్స్ట్ ఇంకొకటే ఛాన్స్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్‌లీ
ఎల్స్ ఇది కాకపోతే సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఎల్స్ system dot debug second number is the biggest one. అంతే, ఇక్కడ మళ్ళీ ఏం కొత్తగా రాసేది ఏం లేదు, సింపుల్ లైన్స్ అన్నమాట. సో బిగ్గెస్ట్ వన్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసాం. సపోజ్ నేను ఇక్కడ ఈక్వల్ ఇచ్చా కాబట్టి మేబీ ప్రింట్ అయితే ఇప్పుడు 11 నెంబర్ ప్రింట్ అవుద్ది. లేదు నేను ఇక్కడ ఫస్ట్ నెంబర్ అనేది తక్కువ ఇచ్చింది అనుకో, సెకండ్ నెంబర్ అంటే ఇది ఫస్ట్ నెంబర్ గ్రేటర్ దాన్ అయితేనే ఇక్కడ ఇది ప్రింట్ అవ్వాలి. సో గ్రేటర్ దాన్ కాకపోతే ఆటోమేటిక్గా ఇది ప్రింట్ అయ్యేది. ఏది లాస్ట్ వన్. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అనానమస్ విండోలో నేను ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో క్లాస్ నేమ్ ఇక్కడ క్లాస్ నేమ్ రాసుకొని ఏదైనా వేరియబుల్ నేమ్ గివ్ క్లాస్ నేమ్ కాల్ టు మెథడ్. ఇక్కడ మై మెథడ్ అని రాసే కదా. ఇప్పుడు లైన్ నెంబర్ 6 లో మనం ఏం రాసుకున్నాం, మెథడ్ నేమ్ ని కాల్ చేయాలంటే ఇక్కడ వేరియబుల్ డాట్ మై బిగ్గెస్ట్ నెంబర్ సో ఎగ్జిక్యూట్, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో క్లిక్ ఆన్ డిబగ్స్. ఇక్కడ బోత్ ద నంబర్స్ ఆర్ ఈక్వల్స్. సో ఎందుకు ఈక్వల్స్ ఉన్నాయి, సో నేను 500 ఇచ్చాను అంటే 5 అయింది, అంటే ఫస్ట్ ది ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అక్కడికే అయిపోయింది అనమాట. సెకండ్ దానికి వెళ్ళలేదు. ఏదైతే ఇఫ్ కండిషన్స్ మనకు ఫస్ట్ ఇది ఒకవేళ సాటిస్ఫై అవ్వలేదు అనుకో, ఇప్పుడు నేను ఎట్లా ఇస్తానంటే సెకండ్ సాటిస్ఫై అవ్వాలి కదా. సో నేను ఇది చిన్నది ఇస్తాను. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఇది రాంగ్ అయింది, డబుల్ ఈక్వల్ టు అనేది రాంగ్ అయింది. సో తర్వాత ఏమైంది, సెకండ్ ఇఫ్ లోకి వెళ్ళిపోయి మనకు ప్రింట్ అయ్యేది చూద్దాం. సో ఎగ్జిక్యూట్ డిబగ్. ఫస్ట్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్. సో ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ లో ఫస్ట్ ఇది కాలేదు, ఫస్ట్ ఇది ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏమైంది, సెకండ్ ఇఫ్ లోకి వెళ్ళిపోయింది. సో సెకండ్ ఇఫ్ లోకి వెళ్ళిపోయి అక్కడ ప్రింట్ అయింది. నేను ఇక్కడ 600 ఇచ్చాను, చేంజ్ చేశాను. మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో సెకండ్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్. సెకండ్ నెంబర్ అంటే ఏంటి, ఇక్కడ 600. సో 600 అంటే సెకండ్ నెంబర్ అనేది లైన్ నెంబర్ 15 ఇక్కడ డిస్ప్లే అయిందని అంటే ఈ రెండు ఇక్కడ ఫస్ట్ తీసుకున్న ఇఫ్ కండిషన్, సెకండ్ తీసుకున్న ఇఫ్ కండిషన్స్ అనేది ఫాల్స్ అని, అంటే అక్కడ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఈ రెండిట్లలో ఏదో ఒకటి కాకపోతే ఇది ప్రింట్ అయ్యిద్ది అంతే. సో మనకి ఇప్పుడు తీసుకున్న నంబర్లలో ఏది పెద్దది అంటే కంప్యూటర్ కి మనం ఏది పెద్దది అని చెప్పాలంటే మనం ఏం రాసాం, జస్ట్ ఈ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మాత్రమే రాసుకున్నాం. సో ఇది చాలా సింపుల్, అంటే బేసిక్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ బేసిక్ ప్రోగ్రామ్ మనకు అర్థమైతే మన కాంప్లెక్స్ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్ గా అర్థమైంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ఎస్ఎఫ్డిసి ఛానల్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎఫ్డిసి తెలుగు.